మహిమ కలుగును గాక. మీరు కొంచెం జాగ్రత్తగా వాక్యం వినాలని మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వాక్యం నిర్లక్ష్యంగా వింటున్నారు. నీకు ఎలా తెలుసంటే ఎవరో ద్వారా అలా చెప్తారు. ఏదో సందర్భంలో పనులు చూసుకుంటాం, వంటగదిలోకి వెళ్తాం, అటు తిరగటం ఇటు తిరగటం. అది మన ఆదివారం ఒక సహోదరిని నాతో మాట్లాడారు. నా ప్రియమైన సహోదరి ఆదివారం ఆరాధనలోకి ప్రారంభం 9 గంటలకు ఆరాధన ప్రారంభమైంది. తేని నిమ్మకాయ నీళ్ళు తాగి ఆరాధనలో కూర్చున్నారు. ఆరాధన అయిన తర్వాత పాస్టర్ గారు అటు ఇటుకి మీరు కదలొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు అని చెప్పారు. పాస్టర్ గారు మనకు గౌరవించాలి కదా. మేము ఆరాధన అయ్యాక టిఫిన్ చేసి తర్వాత వంట చేసుకొని 2ంటికి 3ంటికి భోజనం చేసామమ్మా అన్నారు. ఆ మాటల్లో తిండి ముఖ్యం కాదు కానీ నేను తిని కూర్చున్నాను. నేను సిగ్గుపడ్డాను. 9 గంటలు నేను టిఫిన్ తిని కూర్చున్నాను. నాకు ఎందుకో సిగ్గు అనిపించింది. అమ్మో, చాలామంది దేవుని భయభక్తులతో నడుచుకుంటున్నారంటే నాకు ఎంతో ఆనందం, నాకు ఎంతో సంతోషం. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొంతమంది సహోదరులు టిఫిన్ చేయకుండా వస్తారు ఆరాధనకి. ఎందుకంటే మేము బల తీసుకుంటున్నాం, ఇవాళ దేవుని శరీరం రక్తంలో పాలు పంపుకుంటున్నాం కాబట్టి నేను తినడం ముఖ్యంగా ఆరాధన అయ్యాక మేము టిఫిన్ తింటామంటారు. చాలా సంతోషం. వాళ్ళ తీర్మానాన్ని బట్టి ఎంతో నేను, వాళ్ళ సమర్పణ జీవితాన్ని బట్టి ఎంతో నేను ఆనందిస్తున్నాను అన్నమాట. మనం వాక్యంలోకి వెళ్దాము. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు చదివితే బాగుంటుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, సజీవుడైన దేవా, కృపగల నాయన, ప్రేమ స్వరూపి, నీ స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ పాటల్లో మహిమ పొందారు. చక్కని పాటలు మాకు వినిపించారు. ఆ పాటలు అర్థాలు మాకు వినిపించారు. ప్రభువా, ఏ జనాల్లో మేమున్నామో మేమందరం గ్రహించేలాగా మీ కృపను గ్రహించండి. పాటలు మహిమ పొందారే. వాక్యం ద్వారా నాతో ఈ బిడ్డలతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడువు, మాకు తండ్రి నాయన మమ్మల్ని వెలిగించిన దేవుడు ప్రభువా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రభువా. నీ స్తోత్రాలు, నీ స్వరము ఇనే చెవులు గ్రహించమందు దయచేయండి. మా చెవులు తెరవండి, మా మనసులు తెరవండి, మా హృదయాన్ని తెరవండి ప్రభువా. పరజ్ఞానాత్మ తావలేకుండా నుంచే, నిద్రమొత్తు తావలేకుండా నుంచే, అంధకాశక్తి తావలేకుండా నుంచే ప్రభువా. నీ విలువైన మాట మాకు వినిపించిన ఆయన మమ్మల్ని బలపరచు, చెరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, అంటే లోకమనే చీకట్లో మనం ఉన్నాం. దేవుడు చీకట్లో నుంచి మనల్ని ఎలుగులో, ఇది ఏ ఎలుగంట? ఆశ్చర్యకరమైన ఎలుగు. ఎలుగులోకి మనల్ని పిలిచాడు దేవుడు, మనల్ని వెలిగించాడు దేవుడు, మన హృదయాలు మార్చాడు దేవుడు అనే వాక్యంతో మనం సంధించాడు. మన చీకటి బ్రతుకుల్ని మార్చాడు. చీకట్లో ఉండేవాళ్ళకి ఏమీ తెలీదు, అయోమయ స్థితిలో ఉంటారు, అంధకారంలో ఉంటారు, గలిబిలిగా ఉంటారు, నెమ్మది లేకుండా ఉంటారు. ఎవరి హృదయం అయితే వెలిగించబడదో, ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు. ఒకప్పుడు మనం చీకట్లో ఉంటాము, ఇప్పుడు దేవుడు ఆశ్చర్యకరం వెలుగుది. ఏ వెలుగు? ఆశ్చర్యకర వెలుగులో మనల్ని నడిపించాడు. తన గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎవరి వంశం అంది? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే.
ఏర్పరచబడిన గుంపులో చేరామా మనం? ఎవరైతే ఏర్పరచబడి గుంపులో ఉన్నారో వాళ్ళ హృదయాల్లో నిజమైన మార్పు జరిగిద్ది. అది గుర్తుంచుకోండి. ఆశ్చర్యకరమైన ఎలుగంటే ఏంటి? పౌలు గారు ఒకప్పుడు చీకట్లో ఉన్నాడు. తర్వాత ఆకాశం నుండి ఎలుగు ప్రకాశించింది. దేవుడు స్వయంగా దర్శించాడు, మాట్లాడాడు. తన జీవితం ఏమైపోయింది? మారిపోయింది. చూడండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. ఆకాశం నుండి 3వ వచనం. 3 అనుకుంటున్నా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అతడు నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని చెప్పెను. చాలు. ఏం ప్రకాశించింది సౌలు గారి చుట్టూతూ? ఆకాశంలో నుండి ఎలుగు ప్రకాశించింది. ఆ మాట వినండి జాగ్రత్తగా. ఆకాశంలో నుండి వెలుగు తన చుట్టూ ప్రకాశించింది. తన నేల మీద పడిపోయాడు. ఎవరు నువ్వు అన్న అడిగాడు ఆయన. సౌలు గారు, నువ్వు హింసించిన యేసుని నేను అన్నాడు. లేచి దమస్కు అనే మార్గంలోకి గ్రామం వెళ్ళు, పట్టణం వెళ్ళు, నువ్వేం చేయాలో నేను నేర్పిస్తానన్నాడు. అంటే ఏర్పరచబడిన వారు దేవుడు ఎలా నడిపిస్తాడంటే ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన ఆత్మతో నడిపిస్తాడనమాట. మన సౌలు గారి జీవితం ఆ ఎలుగు ప్రకాశించక ఎలా ఉంది, ఎలుగు ప్రకాశించక ఆయన జీవితం ఎలాగుంది, ఎంత తేడా ఉంది. మీరు చదివితే అర్థమైంది, మీకు తెలిసే ఉంటుంది. మీకు ఎన్ని విషయాలు చెప్పక్కర్లేదు, చాలాసార్లు విన్నారు మీరు. తన జీవితం ఏమైపోయింది? ఓ ప్రత్యేకంగా వ్యక్తిగా జీవించాడు ఆయన. లోకం వెళ్ళే దారిలో ఆయన నడవల, లోకానికి వ్యతిరేకంగా నడిచాడు ఆయన. ఏర్పరచబడిన వారు లోక పోకడలో ఎళ్ళరు, లోకానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ లోకం మనం, ఒక భక్తుడు రాశాడు, లోకం మనం ఒక శత్రువుగా వాడుకోమన్నాడు. మనం ఎవరు? యాత్రికులము, పరదేశులము. మనం యాత్ర వెళ్ళామనుకోండి, వైజాగ్ వెళ్ళాం అంటే ఇప్పుడంటే రూములు వచ్చినాయి, వాటర్ రూములు బుక్ చేసుకుంటారనుకోండి. ఒకప్పుడు యాత్రలు వెళ్ళినప్పుడు సత్రం చూసుకుంటాం భోజనం చేయడానికి. మనం వెళ్ళి క్యాన్లు తీసుకొని, క్యారేజీలు తీసుకొని వెళ్ళి సత్రం చూసుకొని భోజనం చేసి యువతలకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తాం యాత్ర ముగించుకొని. అలాగే ఈ లోకం యాత్రలో మనం ఉన్నామండి. ఈ లోకం మనం యాత్రకి లాగా మనం వాడుకోవాలి. లోకాన్ని అనుసరించి నడవకూడదు. క్రైస్తవులు లోకానికి వ్యతిరేకంగా ఉండాలి. వ్యతిరేకంగా గొడవపడమని కాదు, లోకం నడిచినట్టు మనం నడవకూడదు. మనం ప్రత్యేకించబడిన వారం, ఏర్పరచబడిన వంశంలో పిలువబడిన వారం, చీకట్లో నుంచి ఎలుగులోకి వచ్చిన వారం. ఎలుగు బిడ్డలు ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 8, 9, 10 వచనాలు. ఎలుగు బిడ్డలు ఎలా ఉండాలో. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలు. ఒకప్పుడు పూర్వం మనం ఎటువంటి వారం? చీకట్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఎలుగు సంబంధులు. ఎలుగు ఫలం ఏంటి? సమస్తమైన మంచితనం, నీతి ఉందా, సత్యం ఉందా మనలో? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఒకళ్ళకి కాదు ఈ వాక్యం.
వినేవారందరికీ, నాకు మీకు కూడా. ఎలుగు ఫలము, వెలిగించబడిన నీవు నేను. ఒకప్పుడు పూర్వం చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్న బ్రతికాం, ఇష్టాంతరకు బ్రతికాం, అయోమయ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు వెలిగించబడ్డాం. ఎలుగు ఫలము ఏమనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం దానిలో కనపడుతున్నాయి. అది వెలిగించిన విడలో అలా ఉండాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పౌలు గారి పత్రికలు కూడా ఆయన అనుభవాలు రాశాడనమాట. ఎలుగు బిడ్డలు ఎలా ఉండాలో, ఆయన ఎలా వెలిగించబడ్డాడో, ఆయన ఎలా ప్రకాశించాడో. వెలిగించబడిన వారు, ఏర్పరచబడిన వంశంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. చాలు చాలు. ఎవరి గురించి ఈ మాట? బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా ఉన్నాడంట? మండుచున్న దీపములే ఉన్నాడంట, ప్రకాశించాడంటండి. వెలిగించబడిన వారు, ఏర్పరచబడిన వంశుల వారు, రాజులైన యాజక సమూహంలో చేర్చిన వారు, పరిశుద్ధ జనముగా దేవుడు చేశాడు, తన ప్రజగా చేశాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఒకప్పుడు మనం కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడుతున్నాం. ఎవరో? వెలిగించబడిన వారు, ఏర్పరచబడిన వంశంలో చేరిన వారు. మారుమనసు పొందామని చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎలా ఉండాం? మనం మనలో మార్పు ఉందా? ప్రత్యేకంగా ఉంటామండి లోకంలో. మనం చేప ఉందండి, నదిలో చచ్చిపోయిన చేప ఎలా ఉంటుంది? నదీ ప్రవాహానికి కొట్టుకుపోద్ది. బతికిన చేప ఎలా ఉంటుంది? ఎదురు ఈదిద్ది. క్రైస్తవ జీవితం ఎదురేత. ఆలోచించండి, క్రైస్తవ జీవితము ఎదురేత. లోకానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాలి. లోకం చెప్పినట్టు మనం వినకూడదు. లోక పోకడలో కొట్టుకొని పోకూడదు. ఈ భయంకర దినాల్లో మనం ఎలా ఉన్నాం? మనం ప్రకాశిస్తున్నామా? మండుతున్నామా? ఆరాధనకి రాపోయినా పర్వాలేదు, మనం ఆపాం కొన్ని కారణాల వల్ల. శనివారం అయినా బుధవారం అయినా రాకపోయినా పర్వాలేదు. భయభక్తులు గలవారు, నిజంగా వెలిగించబడిన వారు, ఏర్పరచబడిన వంశంలో చేరినవారు, యాజకుని సమూహంలో చేరినవారు, ఆయన సొత్తుగా చేరినవారు ఇంట్లో బయట ప్రకాశిస్తారు. ఎందుకు? దేవుని వెలుగు వాళ్ళ హృదయంలో ఉంటుంది, దేవుని భయం వాళ్ళలో ఉంటుంది, దేవుని వాక్యం వాళ్ళలో ఉంటుంది. ప్రాణమేకి వచ్చినా భయపడరు. సామెతల గ్రంథం చూడండి, 1వ అధ్యాయం చివరి వచనం. 1 చివరి వచనం. ఎలా ఉంటారు? వాక్యాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారు? సామెతలు 1:33 చివరి వచనం. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండును. చాలు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు అంటే అనుసరించేవాడు. ఆలోచించండి, అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఉపదేశాన్ని అంగీకరించేవాడు, అనుసరించేవాడు సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చినా భయపడ్డావు, నెమ్మదిగా ఉంటాడు. ఇప్పుడు ఎటువంటి స్థితిలో మనం ఉన్నాం? భయం 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 అలాగుంది పరిస్థితి. మరి లోకమంతా, ప్రపంచకమంతా గజగజ వణిగిపోతుంది. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ, మరి ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా సరే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వు నేను, క్రైస్తవులైన నీవు నేను, వెలిగించబడిన నీవు నేను ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. ఎలా ప్రార్థన చెయ్యాలి? ఎడదగన ప్రార్థన చెయ్యాలి. పనులు మానుకొని ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్తున్నా మీతో నేను. సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు. మీ పనులు చేసుకున్నప్పుడు, వంట చేసుకుంటూ, ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఈ సమయం రెస్ట్ తీసుకునే సమయం కాదు. సుఖపడే దినాలు లేవు, సంతోషించే దినాలు లేవు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఫంక్షన్లో జరుపుకునే దినాలు కావి.
దుఃఖ దినాల్లో మనం ఉన్నాం, దుఃఖ దినాల్లో ఉన్నాం. ఆలోచించండి, ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? తల్లి జాడా పిల్లకి లేదు, పిల్ల జాడా తల్లికి లేదు, చెట్టుకొక్కరు పుట్టకొక్కరు, ఆస్తి ఉన్నా సుఖం లేదు, డబ్బున్నా సుఖం లేదు. ఉగ్రదిన ఆస్తి అక్కడికి రాదని బైబిల్ చెప్తుంది. అక్కడికి వస్తుందా? నిన్న ఒక తెలిసిన సహోదరుడు చనిపోయాడు. ఏమి తక్కువ లేదు వాళ్ళకండి. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకోలేదండి, ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ సీజన్ అందక చనిపోయారని తెలిసింది. భార్య రావడానికి లేదు, బిడ్డ చూడటానికి లేదు, బంధువులు వెళ్తానికి లేదు. ఎంత భయంకరమైన జనాల్లో ఉన్నాం. దీన్ని చూసి మనం ఏం చేయాలి? చెప్పుకుంటామా? దుఃఖపడాలి మనం. ప్రభు ఏంటి పని వచ్చింది? నిజంగా నేను చెప్తున్నాను, ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. ఆ కుటుంబం కోసం ఉదయకాలం నేను చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చాను నేను. ఏడు ప్రభు అలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు ఇలా జరిగిందనే హక్కు మనకి లేదు. ఎందుకు చేసావయ్యా అనే హక్కు మనకి లేదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రశ్నించే హక్కు ద్వారా హక్కు లేదు, మనకు లేదండి. దేశం అంతా, ప్రపంచం అంతా, ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ఎన్ని దేశాలు, అన్ని దేశాలు కూడా చాలా భయంకరంగా ఉంది. పేపర్ చూడబుద్ధి అవ్వటల్లా, వార్తలు చూడబుద్ధి అవ్వటల్లా. అంత భయంకర జనాలు మనం అవి చూసుకుంటూ చెప్పుకుంటూ కాలం గడపకూడదు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నాకు నేర్పించి మీకు చెప్తున్నాను, భయంతో వణుకుతో మనం జీవించాలి. ఒక పేతురు పత్రికే 1వ అధ్యాయం 17 వచ్చింది చదవండి. పేతురు పత్రిక 1:17. పక్షపాతం లేకుండా అని చూడండి. 1 పేతురు 1:17. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఎలా గడపాలంటే మనం ఇప్పుడు పరదేశులమా మనం కాదా? పరదేశులమేగా మనం, యాత్రికులేగా మనం. భయంతో మనము గడపాలి. దేవుడు పక్షపాతం లేని దేవుడు, పక్షపాతం లేకుండా తీర్పు ఇచ్చే దేవుడు మనం ప్రార్థిస్తున్నాం. ఆయన యాత్రికులు ఉన్నంతకాలం, మనం పరదేశులు ఉన్నంతకాలం భయంతో గడపాలి. ఎవరి భయం? దేవుని భయం. దేవుని భయం కావాలి మనకి. పరిస్థితులు చూసి భయపడకూడదు. కనీసం భయం ఉంటుంది, మనుషులు కాబట్టి భయపడతాం, కానీ దీనికంటే దేవునికంటే ఎక్కువ భయపడకూడదు. దేవునికే భయపడండి. దేవుని చిత్తం మన పట్ల ఏముందో అదే జరిగింది. సామెతల గ్రంథం 29:25 కూడా చూడండి. భయపడకూడదు అన్నది అక్కడ ఆ వాక్యంలో. 29వ అధ్యాయం 25వ వచనం. మనుషులకు ఉరి వచ్చును, ఇందాక మన సామెతలు 1:33 ఏం చదువుకున్నాము? వాక్యాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, భయపడం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఇప్పుడు భయపడని వాడు ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు. భయపడడం వల్ల ఏమొస్తుంది? మనకి ఉరి వస్తుంది. ఎవరో భయపడాలంటాడు దేవుడు? వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని అడుగు జడలు మనం నడవాలి. లోకాన్ని మనం సత్రోగా వాడుకోవాలి. లోకంలో పడి నడవకూడదు. లోకానికి వ్యతిరేకంగా మనం జీవించాలి. క్రైస్తవులంటే అల్లాటప్ప విషయం కాదు. మనం ఏర్పరచబడే వంశంలో చేరిన వారం. మనల్ని వెలిగించాడు. మనం వెలిగించిన దేవుడు ఆయన. యోహాను సువార్త చూడండి, 3వ అధ్యాయం ఒకసారి. చెప్తా వచ్చిన తీసారా 3, 19, 20. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అర్థమైందా మీకు?
లోకంలోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నిన్ను నన్ను వెలిగించిందా లేదా? వెలిగించింది. చూడండి 20 వచ్చి దుష్క్రియలు చేయు ప్రతి వాడంట ఎలుగునొద్దకు దేశించాడట ఎలుగుని. ఎందుకు? తన క్రియలు దుష్క్రియలు కనుక ఎలుగుని వద్దకు రాడు. చాలామంది ఎందుకు ప్రార్థనకు రారు? మీరు ఎందుకు వాక్యం చదవరు? ఎందుకు వాక్యానికి లోబడరు? ఎందుకు ఇంకెప్పుడు మారుమనసు పొందుతారంటే ఎందుకు లోబడతలా? క్రియలు దుష్క్రియలు. అందుకని ఎలుగు ఎద్దుకు రావడానికి మనుషుడు ఇష్టపడడు. లోకంలోకి ఎలుగు వచ్చింది, నిన్ను నన్ను వెలిగించింది. ఈ ఎలుగు యేసుక్రీస్తు. ఈ ఎలుగు జీవం, ఎలుగు వాక్యం, దేవుని ఆత్మ మనలో ఉంది. ఫస్ట్ ఆది కాండంలో కూడా 1:3 చూడండి. 1:3 ఆ ఎలుగు వేరు, ఈ ఎలుగు వేరు. ఆది కాండం 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. అది సరే. ఆ ఎలుగు వేరు, మనం వెలిగించిన వెలుగు వేరు. ఎలుగుని చీకటిని ఏం చేశాడు? దేవుడు వేరుపరిచాడు. చీకటి లోకం. ఒకప్పుడు చీకట్లో మనం ఉన్నాం. ఆ ఎలుగు లోకానికి వెలుగు. అది ఫస్ట్ దేవుడు పలికిన మాట ఎలుగు కలుగును గాక అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఫస్ట్ పలికిన మాట ఎలుగు. ఎలుగు గురించి మాట్లాడాడు. ఎలుగు కలుగును గాక అన్నాడు. లోకంలో ఎలుగుని చీకటిని వేరు చేశాడు. ఈ చీకటైన లోకంలో నుంచి నిన్ను నన్ను వెలిగించాడు దేవుడు. ఆయన రక్తమిచ్చి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా ఉండా నీవు నేను, ఆయన ప్రజగా ఉండా నీవు నేను. మరి ఆయన ఏర్పరచకుండా పడ్డ మనందరం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి చెప్పండి? ఎలుగు సమందులుగా ఉండాలి, ఎలుగు బిడ్డలుగా ఉండాలి, ప్రకాశించే వరంగా ఉండాలి, మండుతూ ఉండే వరంగా ఉండాలి. మంట, హృదయంలో మంట రేగాలన్నమాట. ఈ మంట ఉన్నప్పుడు ఎవరైతే దేవుని ఎలుగులో ప్రకాశిస్తారో, దేవుని వాక్యం ఎవరు హృదయంలో ఉండదో వాళ్ళు మండుతారండి. హృదయం అనే పలక మీద వాక్యం రాసుకోవాలి. మెత్తని హృదయం మీద వాక్యం రాసుకోవాలి. వాక్యం హృదయంలో ఉండాలి. ఆ వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరు వాక్యాన్ని అంగీకరిస్తారో, ప్రార్థన చేయడమే కాదు, క్రియలు కూడా ఉండాలి మనలో. మన ప్రవర్తన కూడా వేరుగా ఉండాలి. లోకానికి లోక ప్రవర్తన కలిగి ఉండకూడదు. పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితో మనం జీవించాలి. ప్రార్థన చేయడమే కాదు, మనలో మార్పు కూడా ప్రజలకు కనపడాలి. వీళ్ళు యేసుక్రీస్తు బిడ్డలని ప్రజలకు గుర్తించాలి. వీడు వెలిగించిన బిడ్డలని ప్రజలు గుర్తించాలి. వీడు లోకానికి వేరైన బిడ్డలని గుర్తించాలి. దేవుడు అన్నాడు, మీరు బయలు వెళ్ళండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పాడు దేవుడు. మనం ప్రత్యేకించబడిన వారం. ఒకప్పుడు చీకట్లో బ్రతికాము, ఇప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి తన గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములో ఎవరు వంశస్థులు? మనం ఏర్పరచబడిన వంశీమానం. మనకు ఆ కులం ఈ కులం లేదు. మీరెవరో ఏర్పరచబడిన వంశం మంది. దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైన ఎలుగులోనికి నడిపించాడు. చీకటిలో ఉన్నాం, చీకటి పనులు చేసాం, అబద్ధాలు ఆడాం, గ్రహారాధన చేసాం, మన ఇష్టానుసారంగా జీవించాం, అయోమయం బతుకులు బతికాం, చీకట్లో బ్రతికాం. ఇప్పుడు వెలిగించబడిన నీవు నేను, ఏర్పరచబడిన వంశంలో చేరి నీవు నేను, రాజులైన యాజక సమూహంలో చేరి నీవు నేను, ఆయన ప్రజగా ఆయన సొత్తుగా చేరిన వారం. ఒకప్పుడు మనం కనికరించబడలేదు, ఇప్పుడు కనికరించబడుతున్నాం. ఎలా ఉండాలండి? ఎలుగు ఫలం గురించి మనం చూసుకున్నాం కదా. మళ్ళీ మంచితనం ఉందా, నీతి ఉందా, సత్యం ఉందా, క్రియలు ఇవన్నీ కూడా క్రియలు కనపడాలి మనలో. క్రైస్తులైనంత మాత్రాన
చెప్పుకుంటే కుదరదు. మనలో దేవుడు కనపడాలి, మనం ప్రకాశించాలి. లోకాన్ని ఎక్కువ ప్రేమించకూడదు. లోక స్నేహం దేవునికి వైరం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. లోకంతో ఎవడ స్నేహం చేస్తాడో దేవునికి శత్రువు అయిపోతాడని బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 4:4 ఉంది ఈ మాట. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. లోకంలోనే బ్రతకాలి, లోకస్తులుగా మనం బ్రతకూడదు. లోకంలోనే ఉండాలి. పడవ ఎక్కడ ఉండాలి? నీళ్ళల్లో ఉండాలి. పడవలోకి నీళ్ళు వచ్చి ఏమైపోతుంది? పడవలో నీళ్ళలోనే ఉండాలి, కలలోనే ఉండాలి, చెరువులోనే ఉండాలి, సముద్రంలోనే ఉండాలి. పడవ ఎక్కడికి వెళ్ళిపోతే పడవ బయటపడితే ఎందుకు పనికి వస్తుందా? పైకిరా. మనము కూడా లోకంలోనే ఉండాం. లోకం మనలోకి రాకుండా చూసుకోవాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీర ఆశ. యోహాను పత్రిక ఉందా మాట. మొదటి యోహాను పత్రిక తీయండి, 2:15 చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుడు చెప్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాం కమ్మా. ఎంత లోకానికి మనకి వ్యతిరేకంగా నడుస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా. లోకంలోనైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది ఎవడైనా లోకాన్ని ప్రేమించండి. ఆలోచించండి సహోదరులారా, స్త్రీలారా, ఆలోచించండి. లోకాన్ని ప్రేమించే తండ్రి ప్రేమ మనలో ఉండదు, నాలో ఉండదు. నేను లోకాన్ని ప్రేమించానుకో, దేవుని ప్రేమ నాలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దానాశ, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. అది అర్థమైందా మీకు? లోకం దాని ఆశ ఏమైపోద్ది? ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది లోకం. ఈ లోకం దాని ఆశ గతించిపోద్ది. దేవుని చిత్తము, దేవుని ఇష్టము ఎవరు నెరవేరుస్తారు? వాళ్ళు నిరంతరము పరలోక రాజ్యంలో ఉంటారు, దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు. లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో వాడిని ప్రేమించొద్దు. లోకంలో ఉండండి, మీరు సత్వరంగా వాడుకోండి లోకాన్ని. పరదేశీలు మనం, యాత్రికులం. రేపేం జరిగిద్దో మనకు తెలియదమ్మా. రేపు మనం ఎలా ఉంటామని తెలియదు. ఎవరికి భయపడాలి మనం చెప్పండి? దేవునికి భయపడాలి. ఇంక చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, వాక్యాలు అన్నీ అక్కర్లేదు. మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా లేదా ఎవరికి వారే ప్రశ్నించుకోండి. ఎలుగు బిడ్డలుగా ఉంటామా? ఏర్పత్ర వంశంలో ఉంటామా? లోకానికి ఏరుగా మనం బ్రతుకుతున్నామా? లోకంలో కలిసి బతుకుతున్నామా? బైబిల్ ఏం చెప్తుంది? లోకమునైనను లోకం ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. లోకాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళలో దేవుని ప్రేమ ఉండదు, దేవుడు ఉండడు, వాక్యం ఉండదు, ఎలుగు ఉండదు, అంధకారం ఉంటుంది. అర్థమవుతుంది నా మాటలు మీకు? ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో మళ్ళీ మళ్ళీ చెప్పిన వచనాలు చదువుకోండి. దేవుడు ఎలుగై ఉన్నాడు. యోహాను పత్రిక 1:5 చూడండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అది చూసారండి, దేవుడు ఏమై ఉన్నాడు? ఎలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. తర్వాత చదవమ్మా.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆ, మనమును వెలుగులో నడిచిన ఎడల ఉమ్, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అది ఆయన ఎలుగులో నడిచిన ప్రకారం మనం కూడా ఎలా నడవాలి? ఎలుగులో నడవాలి. అప్పుడు అన్యోన్య సహవాసంగా, అంటే ఆయనకి మనకి బంధం ఏర్పడద్ది, ప్రేమ బంధం. అది తండ్రి కుమారుల బంధం, భార్య భర్తల బంధం ఎలాగో దేవుడికి మనకు బంధం ఏర్పడదు. అన్యోన్య సహవాసం గల వరమై మనం ఉంటాము. ఆయన ఎలుగులో నడిచిన ప్రకారం నీవు నేను కూడా ఎలుగు నడవాలి. మన ఎలుగులో నడలేదనుకోండి, అబద్ధానే జరిగిస్తున్నాం, సత్యం జరగటం లేక. 5వ వచనం రెండో లైన్ చూడండి. మొత్తం దేవుడు ఎలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత ఎంత మాత్రం లేదు. ఆ, ఆయనతో కూడా సహవాసం అది గలవారు ఆయనతో కూడా సహవాసం గలవారు ఆయన చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల చీకట్లో అంటే అంధకారం నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. సత్యం లేదు మన లేక, సత్యాన్ని జరిగించలేక. ఎవరు సత్యం అని చెప్తే ఎవరైనా నమ్ముతారు? నీ చీకటిలో నడుస్తున్నాను, ఎలుగులో రమ్మంటే ఎవరైనా వస్తారా? ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎలుగు, ఆయన ఎలుగు ఉన్నాడు, ఆయన ఎంత మాత్రం కూడా చీకటి లేదు. లోకం అంటకుండా మనం బ్రతకాలండి, లోకంలోనే ఉండాలి, లోకంలోనే బ్రతకాలి. లోకం మనకి రివర్స్ అయిద్ది, మనల్ని చిన్నచూపు చూస్తారు, మనల్ని వెలివేస్తారు, అవసరమైతే మనల్ని పిలవరు, మన మాటని ఎగతాళగా తీసుకుంటారు, ఎడకోళం చేస్తారు, మన నిందలేస్తారు, అవమానపరుస్తారు, చాలా వస్తాయి. ఎప్పుడు? ఎలుగులో నడిచినప్పుడు. లోకంతో పడి మనం కూడా నడిచామనుకోండి, అప్పుడు లోకం మనల్ని దేశించదు, సన్మానిస్తుంది మనల్ని. లోకానికి ఏరుగా మనం జీవించాలి. ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎలుగులో ఉండాలి. ఎలుగులో ఉన్నామని చెప్పుకొనుసు చీకటిలో నడిచిన ఎడలా సత్యాన్ని జరిగించాం, అబద్ధికం అయిపోతాం అంతే. ఎలిగించబడిన నీవు నేను, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే, ఈ అంత్య దినాల్లో, ఈ దుఃఖ దినాల్లో, ఈ అపాయకాలంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడుగానే మన ప్రవర్తన మారాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన వైఖరి మారాలి, మన నడక మారాలండి. దేవుని సంతోషపెట్టే జీవితం మనం జీవించాలి. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కిటికీ అంచులు ఎక్కుతున్న మరణం, నగరంలో ప్రవేశించే మరణం, ఎవరొచ్చు రాజమార్గం లేకుండా, యూదుల్లో సంటి బిడ్డలు లేకుండా మరణదూత నగరంలో ప్రవేశించింది. కిటికీలు అంచులు ఎక్కుతుంది. రోదన చేయడం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. మన బిడ్డలను రోదన చేయడం నేర్పించాలని వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథంలో. స్త్రీలారా యెహోవా మాట ఆలకించండి, స్త్రీలారా యెహోవా మాట ఆలకించండి, రోదన విద్య నేర్చుకోండి, మీ బిడ్డలకు నేర్పించండి. తెలివిగల స్త్రీలు కనుగొనండి, అంగలాచి స్త్రీలు కనుగొనండి, రోదన స్త్రీలు కనుగొనండి. ప్రార్థించే స్త్రీలు కావాలమ్మా, ప్రార్థించే పురుషులు కావాలి. సొమ్మరుల దేవుడు వాడుకోడు, బద్దకత్తులు వాడుకోడు. గుర్తుంచుకోండి. చురుగ్గా ఉండండి, మెళకుతో ఉండండి. దుష్టుడు గద్దింత సింహం వలె ఎవరు మింగుతో నోరు తెరుచుకొని తిరుగుతున్నాడు. ఆడు నోట్లో పడకుండా చూసుకోండి. ప్రార్థించండి. ఏ కూద్దాం లేకండి. మందిరానికి వచ్చినా మంచిదే, ఇంట్లోకి వచ్చినా ఇంట్లో చేసుకున్నా మంచిదే. ఏ కూద్దాం లేకండి. అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి, వాడికి పెట్టుకోండి. దేవుడితో గడపండి, దేవుడు సంతోషంగా బతకండి, ఎలుగు సమ్మధలుగా బతకండి, ప్రత్యేకించి బతకండి, దేవునికి మహిమకరంగా బ్రతకండి. దేవుడి కొద్ది మాట జీవించను గాక.